హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. కూలిన చెట్లను తొలగించాలని డిఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. బండ్లగూడలో 8% వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్లో 7.6 సెంటీమీటర్లు, నాంపల్లిలో 6.9 సెంటీమీటర్లు, అంబర్పేటలో 5 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 4.4 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అకాల వర్షంతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. కూలిన చెట్లను తొలగించాలని డిఆర్ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మరోసారి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తెలిపారు. బండ్లగూడలో 8 సెంటీమీటర్లు,
వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్లో 7.6 సెంటీమీటర్లు, నాంపల్లిలో 6.9 సెంటీమీటర్లు, అంబర్పేట్లో 5 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 4.4 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్లో 4.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. आज अचानक बारिश की सबब से बाजार नूरखां बाजार में जाफरिया हॉस्पिटल के पास झाड़ गिरने की वजह से ट्रैफिक में धर्म भरम हुआ है। और एक दूसरा मुस्कान क्लिनिक नूरखां बाजार बालछटी खेत के पास 2 झाड़ गिरे हैं। और तीसरा बालछटी खेत के करीब में और एक गिरा है। और एक देवीपुरा नाला नियर हैदर होटल करीब वहाँ पर भी गिरा है। बारिश की वजह से पूरे लाइट और ताखिर हो रही है। इंशाल्लाह जो पूरा डिपार्टमेंट साथ दे रहा है। नकीद मिलत बैरिस्टर सदुद्दीन नबी साहब की हिदायत पर, हबीब मिलत साहब की हिदायत पर और जुल्फ़िकार साहब और मैं यहाँ पर हमारे अरकान हमारे सर साहब हम तमाम वाला जाई मैं अब तमाम इनके आके यहाँ पर मुआयना करते हुए पूरा ऐसे मैं कॉर्पोरेटर के हिसाब से पूरा जो जितना भी मेरे एरिया आ रहा है पूरे एरिया में मैं अपना सर्वे कराऊँ। और एक 5वां झाड़ ये भी गिरा है पुरानी हवेली सिटी सिविल कोर्ट के अंदर, पुरानी हवेली अंदरून। इंशाल्लाह समझो बारी बारी से काम करेंगे। DRF वाले भी हमारे साथ अभी आएंगे, इनसे रब्त की है हमें। इंशाल्लाह ताला जल्द से जल्द काम करेंगे। शुक्रिया।